హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లత. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అవిసె కారం. ఈ అవిసెలను ఫ్లాక్ సీడ్స్ అని కూడా అంటారు. అవిసెలు హెల్త్కి చాలా మంచివండి. ఎందుకంటే అవిసెలలో చాలా పోషకాలు ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ అవిసెలు మనం డైలీ తింటే హార్ట్కి సంబంధించిన సమస్యలు రావు. అలాగే వెయిట్ లాస్ అవ్వాలన్నా, హెయిర్ ఫాల్ తగ్గాలన్నా కూడా డైలీ అవిసెలు తీసుకోవడం చాలా ఉత్తమం. ఇప్పుడు ఈ కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. వీటిని అవిసెలు అంటారండి. ఈ అవిసెలు ఎలాంటి సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అవిసెలను వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఈ అవిసెలను మనం లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదు. హై ఫ్లేమ్ పెట్టామనుకోండి మాడిపోతాయి. ఇలా రోస్ట్ చేసేటప్పుడు ఒక స్పూన్ వాటర్ వేసుకోవాలండి. ఆయిల్ అస్సలు వేసుకోకూడదు. ఇలా ఒక స్పూన్ వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవడం వలన బాగా రోస్ట్ అవుతాయి. ఈ అవిసెలు వాటర్ వేయడం వలన ఒక స్పూన్ ఏమవుతుందంటే బాగా లోపల నుంచి వేగుతాయండి. అవిసెలు ఎంత బాగా వేగితే అవిసెకారం అనేది అంత టేస్టీగా వస్తుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ రోస్ట్ చేసుకోండి. చూస్తున్నారు కండి, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి మన అవిసెలని. ఇవి వేగాయో లేదో ఇలా ఒక 2-3 తీసుకొని తింటే మనకు అర్థమవుతుందండి. అవిసెలు చాలా టేస్టీగా ఉంటాయి, జిగురు జిగురుగా ఉండదు. ఈ అవిసెలు చిట్టుపట్టుమంటూ ఉంటే బాగా వేగిపోయినట్టు అర్థం. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ మిరియాలు వేసుకోవాలండి. ఈ స్పూన్ అనేది నేను పోపు డబ్బాలో ఉన్నది యూస్ చేశాను. ఇలా జీలకర్ర మిరియాలు వేసుకున్నాక ఒక హాఫ్ మినిట్ మనం వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని. చూస్తున్నారు కదా, మన అవిసెలు బాగా రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలండి. ఇవి బాగా చల్లారిపోయాయి కదా. ఇప్పుడు మనం అవిసె కారం ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని మన చల్లారిపోయిన అవిసెలను ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. డైలీ అవిసె కారం తీసుకుంటే చాలా మంచిదండి. అవిసెలు మన హెల్త్కి చాలా చాలా మంచిది. ఇప్పుడు ఇందులో ఒక వెల్లుల్లి గడ్డ నుంచి ఒలిచిన వెల్లుల్లిపాయలు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకోండి. మేము ఆల్రెడీ కారం చేయించుకునేటప్పుడే సాల్ట్ వేసి పట్టించాము కాబట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూనే వేసాను. మీరు 1 టేబుల్ స్పూన్ వేసి మిక్సీ పట్టుకోండి. ఒకసారి మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ మూత తీసి ఇలా స్పూన్తో మళ్ళీ మనం కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు మెత్తని పౌడర్లా అవుతుంది మన అవిసె కారం. చూస్తున్నారు కదండి, మన అవిసె కారం రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో మన అవిసె కారం. దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలండి. ఇలా అవిసె కారం తీసుకునేటప్పుడు కింద మనకి కొంచెం ఎల్లుల్లిపాయలు వేయడం వలన లైట్గా ముద్దలా అనిపిస్తుంది. దాన్ని మనం హ్యాండ్స్తో ప్రెస్ చేస్తూ పౌడర్లా చేసుకోవాలి. అంతే అండి, మన అవిసె కారం రెడీ అయిపోయింది. ఈ అవిసెలు ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాయండి. ఈ చలికాలంలో డైలీ అవిసెలు తీసుకోవడం వలన ఇమ్యూనిటీ పవర్ పెరిగి దగ్గు జలుబు రాకుండా చేస్తుంది. అవిసెలు మన హెల్త్కి చాలా మంచిది. అలాగే మన డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా పనిచేసేలా కూడా ఈ అవిసెలు హెల్ప్ చేస్తాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.